ప్రేమ గుడ్డిదని ఎవడు చెప్పాడు? ప్రేమ గుడ్డిది కాదు. నా పిల్ల నన్ను ట్రూగా లవ్ చేస్తుంది అనుకుంటాడు చూడు, ఆడు గుడ్డి పూకోడు. లవ్లో 2 రకాల అమ్మాయిలు ఉంటారు. అవన్నీ మనకెందుకు కానీ, ఏదైనా చివరికి బ్రేకప్పేగా చెప్తారు. గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయంట. ఓడి అమ్మ, ఎంత సెర్చ్ చేసినా ట్రూగా లవ్ చేసే అమ్మాయిలు దొరకట్లేదే. వాట్ ఈస్ దిస్ బాసు, మనకి సూటవది రొమాన్సు. ట్రూగా ఒకటితోనే ఉండే రోజులు కావు బ్రో ఇవి. నువ్వు చెప్పావని వాడిని వాట్సాప్లో బ్లాక్ చేస్తుంది, కానీ వాడి కోసం స్నాప్చాట్ ఇన్స్టాల్ చేస్తుంది. అట్లుంటది ముచ్చట. లవ్ అంటే సరదా తీరిపోద్ది. ఈరోజు ఫక్ మీ అన్నదే రేపు ఫక్ ఆఫ్ అంటది. మామ అమ్మాయిలు హాట్స్పాట్ లాంటి వాళ్ళు. నువ్వు పాస్వర్డ్ సరిగ్గా సెట్ చేయకపోతే ఎవడు పడితే వాడు కనెక్ట్ అయిపోతా ఉంటాడు. నీకు అర్థమైంది అనుకుంటా. ఒక్కసారిలా నువ్వు తాకితే మాసిపోవునే గాయం. నిన్ను చూడక ఆకలేయదే, చెంత చేరదే దాహం. నీరు ముంచిన నిప్పు కాల్చిన చావగు నా ప్రేమ. విడిచిపోలేనుగా నా ప్రాణమా, నా ప్రాణం నువ్వు అని తెలుసా ఓ ప్రేమ. నా నేరం ప్రేమని తెలుసా నీకైనా. వ్యాలంటైన్స్ వీక్ వచ్చింది కదా, నీ లవర్ ఉన్నోళ్ళంతా మీ లవర్ ఫోటోని సోషల్ మీడియాలో స్టేటస్లో స్టోరీలో అస్సలు పెట్టకండి. మావా నీకు లవర్ ఉంటే నీ గుండెలో పెట్టుకో, అంతేగాని స్టేటస్లో స్టోరీలో పెట్టినామనుకో చెప్తున్నాగా బరాబర్ చేతపడి చేసి మరి మిమ్మల్ని విడగొట్టేస్తా. జీవితంలో ఆశ ఉంటే బతుకుతాం, అతికి ఆశ ఉంటే చెడిపోతాం. 50 రూపాయలు పెట్టి 100 రూపాయలు రావాలంటే ఆశ, రూపాయి పెట్టి 100 రూపాయలు రావాలంటే అత్యాశ. అతికే ఆశ పడితే ఉన్న చూసిపోతుంది, అతికే ఆశపడి మనశ్శాంతిగా ఎవ్వడూ లేడు, గుర్తుపెట్టుకో. వాళ్ళు చూపులతో, అరే వాళ్ళు చూపులతో లాగి లాగి గాలమేసి ప్రేమలోకి దింపువారు మీరు కాదా? చేయి వెయ్యపోతే బెదురుతారు ఇంతగాదా? ఏమే ఏమే భామా, ఏమే భామా, అరే మావా మావా మామా, మావా మావా. స్టోరీ పోతే పోతుంది, ప్యారు పోతే పోతుంది, లైఫ్ మళ్ళా రానే రా. అరే చార్మినారు గట్టినోడు, తాజ్ మహల్ గట్టినోడు భూమి మీద లేనలే. ఆది గురువు మన శివుడైనా, సద్గురువు షిరిడి అయినా, క్యూబా వీరుడు చగివేరా, తాతైనా ముత్తాతైనా, అరే పొగ తాగినది ఎవరైనా. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేయి. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేయి. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేరే. స్టోరీ పోతే పోతుంది, ప్యారు పోతే పోతుంది, లైఫ్ మళ్ళా రానే రా. అరే చార్మినారు గట్టినోడు, తాజ్ మహల్ గట్టినోడు భూమి మీద లేనలే. ఆది గురువు మన శివుడైనా, సద్గురువు షిరిడి అయినా, క్యూబా వీరుడు చగివేరా, తాతైనా ముత్తాతైనా, అరే పొగ తాగినది ఎవరైనా. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేయి. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేయి. వాళ్ళు ఇప్పుడు లేరోయి, నువ్వు ఆ సిగరెట్టును వదిలేరే.
అదేముందండి, నేను ఒక సాధారణ డ్రైవర్ని, కానీ నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ప్రతి రోజు అదే నా చివరి రోజు అనుకుంటాను. నా ఫ్యామిలీకి వెళ్తానని చెప్పిన ప్రతి క్షణం అదే నా చివరి వీడుకోవాలనుకుంటాను. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ప్రాణాలతో చెలగలుపుతుందండి. ఒకసారి బయటకు వెళ్తే మా చేతిలో ఉంటుంది, కానీ తిరిగి రావడం మా చేతిలో ఉండదు. అందుకే చావు మాకు ఎదురుకొచ్చిన ఒక్క క్షణం ముందు మాకు తెలుస్తుంది. ఆ క్షణం రొమ్మిర్చుకుని నేను చనిపోయినా పర్లేదు, నన్ను నమ్మి బండెక్కిన ఎంతో మంది ప్రాణాలు కాపాడగలిగిన ధైర్యంతో చనిపోతాను. ఇది సార్ డ్రైవర్ అంటే. అందుకే అంటారు, డ్రైవర్ అనేవాడు నాట్ ఓన్లీ ట్రాన్స్పోర్టర్, ఈజ్ ద ప్రొటెక్టర్ టు ప్యాసింజర్స్ లైఫ్. జై డ్రైవర్. డ్రైవింగ్ లో నిజాయితీగా ఉంటే ప్రాణాలు కోల్పోయిన ఎంతో మంది డ్రైవర్లకి నా వీడియో అదేముంది. అమ్మ లేకపోతే ఇల్లు చీకటవుతుంది, నాన్న లేకపోతే జీవితమే చీకటవుతుంది. కరెక్ట్ అనుకున్న వాళ్ళు మీ అమ్మా నాన్నల పేర్లు కామెంట్ చేయండి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఒసే మెంటల్, ఏదేమైనా సరే నువ్వు నాకు కావాలి. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే. నువ్వు నన్ను వదిలి వెళ్ళావో చంపేస్తా పొట్టిదానా, చెప్తున్నా నిన్ను. మనం కలిసి ఉండాలని ఎన్నిసార్లు మొక్కానో దేవుడికే తెలుసు. కానీ నువ్వు విడిపోవాలని నాకంటే ఎక్కువసార్లు మొక్కినట్టున్నావు. ఒసే పొట్టిదానా, ప్రేమ ఉన్నంత వరకు కాదే, ప్రాణం పోయేంత వరకు ప్రేమిస్తా నేను నిన్ను. మనం చెప్పగానే వేరే అబ్బాయిని బ్లాక్ చేయాలి గాని మేము జస్ట్ ఫ్రెండ్స్, నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పే అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఫస్ట్ దాన్ని బ్లాక్ లో దెంగు. ప్రతి తల్లి తన బిడ్డను చదివించేది తన ఆకలి బాధను తీరుస్తాడని కాదు, అన్నం కోసం ఎవరి దగ్గర చేయి చాపకుండా బ్రతుకుతాడని. ఎవరైనా మెసేజ్ చేస్తే హాయ్ అంటారు. ఫస్ట్ హాయ్ అని అడుగుతాను, అబ్బా అమ్మాయి నాకు మెసేజ్ చేసిందా హాయ్ అని నేనంట. అనుడితోనే కథం స్టార్ట్ అవుతుంది. బ్రో హౌ ఆర్ యు అట. నా అయ్య నాకు పేరు పెట్టింది ప్రదీప్ అని. పేరు పెట్టి పిలువనికి వీళ్ళకి ఎందుకు బ్రో అట, అవసరమా ఇవన్నీ? అందుకనే నేను అమ్మాయిలందరికీ చెప్తానా, బ్రో అని విలువకుర్లి, అన్న అని విలువకుని. వీళ్ళ తెలుగు బాగుంటాయి. మళ్ళీ ఈయన బ్రో అనకన్నా కదా, సరే అన్న అని పిలుస్తారు. ఇక ఎవరైనా మెసేజ్ చేస్తే హాయ్ అంటారు. ఫస్ట్ హాయ్ అని అడుగుతాను, అబ్బా అమ్మాయి నాకు మెసేజ్ చేసిందా హాయ్ అని నేనంట. అనుడితోనే కథం స్టార్ట్ అవుతుంది. బ్రో హౌ ఆర్ యు అట. నా అయ్య నాకు పేరు పెట్టింది ప్రదీప్ అని. పేరు పెట్టి పిలువనికి వీళ్ళకి ఎందుకు బ్రో అట, అవసరమా ఇవన్నీ? అందుకనే నేను అమ్మాయిలందరికీ చెప్తానా, బ్రో అని విలువకుర్లి, అన్న అని విలువకుని. వీళ్ళ తెలుగు బాగుంటాయి. మళ్ళీ ఈయన బ్రో అనకన్నా కదా, సరే అన్న అని పిలుస్తారు. ఇక ఎవరైనా మెసేజ్ చేస్తే హాయ్ అంటారు. ఫస్ట్ హాయ్ అని అడుగుతాను, అబ్బా అమ్మాయి నాకు మెసేజ్ చేసిందా హాయ్ అని నేనంట. అనుడితోనే కథం స్టార్ట్ అవుతుంది. బ్రో హౌ ఆర్ యు అట. నా అయ్య నాకు పేరు పెట్టింది ప్రదీప్ అని. పేరు పెట్టి పిలువనికి వీళ్ళకి ఎందుకు బ్రో అట. నువ్వు ఎలా ఎదగాలో తెలుసా? నీ బతుకే దండగా అన్న ప్రతోడు నీకు దండం పెట్టేటట్టు బ్రతకాలి. ఓయ్ పొట్టిదానా, నిజం చెప్పే, నీకు బస్ అంటే అస్సలు పడదు దానా. అంటే ఇప్పుడు బస్ ఫ్రీయానే కదా బస్లో పోతున్నావు. మొగుడు పెళ్ళాన్ని కొట్టాడు అనుకో, పెళ్ళం పుట్టింటికి పోతుంది. అదే పెళ్ళం తిరిగి మొగుడిని కొట్టింది అనుకో, ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోలేడు. అందుకే పెళ్ళాలతో పెట్టుకోకూడదు. గైస్, మీ లైఫ్ లో కానీ మీరు ప్రేమించిన అమ్మాయి పొట్టిగా ఉంటే మాత్రం ఈ వీడియోని మాత్రం ఆ పొట్టి పిల్లకి అన్నీ ట్యాగ్ చేయండి. అసలు ఈ పొట్టుకుండే వాళ్ళకి కొన్ని నిజాలు చెప్పనా? ఆ దేవుడు ఈ పొట్టుకున్న అమ్మాయిని ఎందుకు పుట్టించాడో తెలుసా? తను ప్రేమించిన అబ్బాయిని గట్టిగా హగ్ చేసుకొని తన గుండె చప్పుడు వింటే చాలు ఏ అమ్మాయి అయినా సరే చాలా ఫిదా అయిపోతుంది. అంతెందుకు, మనం ప్రేమించిన అమ్మాయి పొట్టుగా ఉంటే దాన్ని గట్టిగా హగ్ చేసుకొని నుదుటి మీద ఒక్క ముద్దు పెడితే చాలు దీని అమ్మ జీవితం ఎన్ని జన్మలు ఎత్తినా సరే వీడే కావాలని పిచ్చి పిచ్చిగా అనుకుంటుంది. నిజమబ్బా, గాడ్ ప్రామిస్. అందుకే ఈ పొట్టుకుండే అమ్మాయిలే అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. మీ లైఫ్ లో ఇంకెందుకు లేటు? అరే చూసింది ఆపేసి అన్న పొట్టు పిల్లకి ట్యాగ్ చేయి, దెబ్బగా పడిపోవాలంటే. పెళ్ళం తన తప్పు ఎప్పుడు ఒప్పుకోదు, కానీ ఒక్క విషయంలో మాత్రం రోజు ఒప్పుకుంటుంది, నిన్ను వేసుకొని పెద్ద తప్పు చేసినా అని. నీ బొచ్చులో ప్రేమ నీ దగ్గర పెట్టుకో మేడం,
నీకంటే ఎక్కువ మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది. కోపంగా మాట్లాడారని మనిషినే దూరం చేసుకుంటే ఆ బంధానికి అర్థమేముంటుంది? ఆ కోపం వెనుకుండే కారణం తెలుసుకుని చూడు, నీ మీద తనకుండే ప్రేమేంటో తెలుస్తుంది. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను, కానీ నా సంతోషం నువ్వే అని ఎందుకు గుర్తించలేకపోతున్నావు? వదిలిసిపోతుంది నువ్వు మాత్రమే, నేను కాదు. అయినా నువ్వు అవమానకు ముందే పుట్టిన ప్రేమనే నాది. ఇప్పుడు నువ్వు కాదన్నంత మాత్రాన పోతుందా? కలిసి ఉంటామా లేదా అనేది రేపటి విషయం. నువ్వు నాతో ఉన్నంత వరకైనా నన్ను ప్రేమించు. నాకు నువ్వు నీ తోడు తప్ప నీ నుండి ఇంకేం అవసరం లేదు. నేను నిజం, నా ప్రేమ నిజం, ఇది పిచ్చితనం మనకు. అన్నా మనసు మాట వినదు, విన్నా అవును కాదు అనదు. నీలో నా సంతకం చెరిపే వీల్లేదుగా, నాలో నీ జ్ఞాపకం కరిగే కల కాదుగా. నువ్వు నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమయ్యేలాగా. కలలో ఓ రోజు బ్రహ్మ దేవుడొచ్చాడు, సరిగా నా గుండెపై నీ బొమ్మ గీసాడు. ఇదిగో ఈ పిల్ల నీకే జంట అన్నాడు, పరుగు నా వెళ్ళమంటూ తన్ను తన్నాడు. కొండలు దాటి కోనలు దాటి గుట్టలు దాటి గట్టులు దాటి దెబ్బకి అక్కడ ఎగిరి పడ్డాను. నువ్వు నిజంలాగా నన్ను ముడేస్తుంటే ఏ నిమిషాన నేను గతంలోని ఆ కలల్లోనే ఉన్నా. నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంలో నన్ను చూస్తున్నా, నేను అదే పనిగా నిన్ను వెలేస్తూనే ఉన్నా. నువ్వు నన్ను కడలిలోని ఆ కెరట మల్లె విడిపోకున్నా, నేను ఒక మనసు లేని శిలలాగా మారినానా.